హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి సమ్మర్ డ్రింక్ చేసి చూపిస్తాను. ఇది మనకి ఏంటంటే సమ్మర్ వస్తుంది కదా, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది బాడీకి. అండ్ అలాగే కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. సన్లో మనం వెళ్ళేటప్పుడు సన్ స్ట్రోక్ కూడా రాకుండా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. ఎవ్రీడే మనం ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇది మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. సో నేను ఇక్కడ 20 రూపీస్ కొత్తిమీర అండ్ 20 రూపీస్ పుదీనా, ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని బాగా వాష్ చేసేసి ఇలా ఉంచాను. ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకుంటే ఫ్లేవర్స్ అండ్ ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ కూడా మనకి కరెక్ట్గా బాడీకి అందుతాయి. అండ్ ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పుదీనా అయితే ఇలానే ఉంచేద్దాము, ఆకులుగానే మనకి గ్రైండ్ అయిపోతుంది. బట్ కొత్తిమీర కొద్దిగా ఒక్కసారి కొంచెం ఇలా కట్ చేసి ఉంచేసుకుంటే మరి గుండుగా అక్కర్లేదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేయడమే కదా. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. తొక్కతోనే బాగా వాష్ చేసేసి తొక్కతోనే తీసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. జస్ట్ కొంచెం జింజర్ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ఘాటుగా ఉన్నా సరే బాగోదు, అంతే. అండ్ పచ్చిమిరపకాయ, ఒక్క పచ్చిమిరపకాయ, గ్రీన్ చిల్లీ జస్ట్ అలా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా సరే గ్రీన్ చిల్లీ కారం అయిపోతుంది కాబట్టి ఇవి. ఇంకొకటి ఏంటంటే మనకి లేతగా ఉండే పుదీనా అనుకోండి, ఇలా ఆకులతో పాటు తీసుకోండి. చిన్న కాడలు కూడా స్టార్టింగ్లో ఉంటాయి కదా, ఇవి ఇలా తీసుకోవచ్చు. ఎలాగూ గ్రైండ్ చేస్తాం కాబట్టి అన్నమాట, ఇలా స్టెమ్స్. సో ఇప్పుడు ఇవన్నీ గ్రైండర్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం. పుదీనా కొత్తిమీర సేమ్ ఒకటే క్వాంటిటీ ఉండాలని ఏమీ లేదు. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని పుదీనా కొంచెం తక్కువ వేసుకున్నా అవుతుంది. కొంచెం ఇటు అటు అయినా సరే ఏం కాదు. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక ఫైన్ పేస్ట్లో అయిపోయింది కదా. ఇది ఇప్పుడు ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈలోగా ఈ ఆకు కూడా గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే మన ఇది కూడా బాగా నలిగిపోతాయి. గ్రైండ్ చేసేటప్పుడు మనకి సరిగ్గా తిరగకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. సో మనకి రెడీ అయిపోయింది కదా, ఇది కూడా వడకట్టేసుకుందాం ఇప్పుడు. పెద్ద స్ట్రైనర్ లేని వాళ్ళు క్లాత్ అయినా, ఫైన్ క్లాత్ ఉంటుంది కదా, మస్లిన్ క్లాత్ దొరుకుతాయి. ఆ మస్లిన్ క్లాత్ అయినా, లేదు మన ఇంట్లో పాత క్లాత్ ఏదైనా బాగా వాష్ చేసింది ఉన్నా సరే దాంతో అయినా వడకట్టేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఏదైతే ఇలా వస్తుంది కదా, దీన్ని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇది నేను పడేయకుండా, ఇది నార్మల్గా పీస్ పులావ్ చేసినప్పుడైనా మనం ఏదైనా నార్మల్ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని మనం పులావ్ చేసుకొని ఇది మిక్చర్ అందులో వేసేసుకున్నామంటే మంచి ఫ్లేవర్డ్ రైస్లా అయిపోతుంది. నా సమ్మర్ డ్రింక్ ఇస్ రెడీ. చూసారా, ఇది ఇప్పుడు ఇలాగా మనం బాటిల్స్లో ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఏముంది, ఈజీనే కదా. జస్ట్ కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క అండ్ రాక్ సాల్ట్, గ్రీన్ చిల్లీ చిన్నది, అంతే. సింధీ ఉప్పు అంటారు కదా, అది నచ్చినట్టుంటే కనుక ఆ ఫ్లేవరు అది కూడా వేసుకోవచ్చు ఇందులో. సో ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇందులో మర్చిపోయాను, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. పులుపు నచ్చిన వాళ్ళు అయితే ఫుల్ లెమన్ వేసుకోవచ్చు, లేదు మజ్జిగ పుల్లగా ఉంటుంది అంటే వద్దు, హాఫ్ లెమన్ సరిపోతుంది, అంతే. మజ్జిగ పుల్లగా ఉందనుకోండి ఏ రోజైనా, అప్పుడు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా పులుపు. సో హాఫ్ లెమన్ ఇలా కలిపి ఉంచుకుని తర్వాత కావాలంటే మళ్ళీ లెమన్ జ్యూస్ కాస్త వేసుకోవచ్చు. రాక్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ ఈ రెండు మీరు మిక్స్ చేసుకోవచ్చు మజ్జిగలో. 1/4 ఇంత సరిపోతుంది.
ఇందులో మజ్జిగ కలుపుకున్నారనుకోండి, మీ సమ్మర్ డ్రింక్ ఈజ్ రెడీ. మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీరు ఆఫీసులకి గట్రా వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా ఒక బాటిల్లోని ఇలా చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి తీసుకొని, చాలా హెల్తీగా ఉంటుంది. సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి బాటిల్లోని స్టోర్ చేసి ఉంచుకుని రోజు ఇది కొద్దిగా మజ్జిగలో కలుపుకొని తాగారంటే, యాక్చువల్గా పుదీనా కొత్తిమీర మనకి ఏం చేస్తుందంటే సన్ స్ట్రోక్స్ నుంచి చాలా హెల్ప్ చేస్తుంది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.